మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల్ నియోజకవర్గ పార్టీ నాయకులు బాసు హనుమంతనాయుడు ఆధ్వర్యంలో గద్వాల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి బాసు హనుమంతనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుల నిరసనకు అనుమతి ఇవ్వకుండా మాకు అడ్డుపడ్డారని అన్నారు. పేరుకేమో ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటూ ప్రజల తరపున మాట్లాడే మా పార్టీ సభ్యుల గొంతు నొక్కడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో అప్రజాస్వామ్య విలువలను పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్ఎస్ శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు మోనేష్, బీచుపల్లి శ్రీరాములు, గంజిపేట రాజు, తిరుమలేష్, తిమ్మప్పగౌడ్, ముని మౌర్య, గోవర్ధన్, ఆటో ముక్బాల్, వసుంధర, రమేష్, వీరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయవలసిందిగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు గద్వాల్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం హామీలు ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఈరోజు మా సభ్యులు ఎమ్మెల్యే గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడము. ఎందుకంటే ఆయన కొద్ది ముందు మాట్లాడుతుంటే మీ పథకం ఒక పథకం చెప్పండి, ఏదన్నా అమలు చేసినారా అని ప్రశ్నిస్తే వాళ్ళకంతా కూడా ఒక 10-20 నిమిషాలు వెళ్ళే భయం పుట్టుకొని ఏదో ఒక ఆలోచనతో మార్గంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క పథకమైనా మీరు అమలు చేసినారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేసినారని మీకు చెప్పండి అని ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు రైతు విషయం కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఏదైనా మీరు ఒకటి కూడా హామీ నెరవేర్చలేదు కానీ మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పడము. మరి మా సభ్యులందరూ కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు